అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా! పూరి. పూరి అనగానే గుర్తొచ్చేదేంటి? రథయాత్ర కదా! సో, మీలో ఎంతమంది పూరి చూసారు? సో, ఫైనల్‌గా నేనైతే ఆ జగన్నాథుడిని చూసేసాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ ట్రైన్ ఉన్నదనమాట వైజాగ్ నుంచి పూరికి. సో, ట్రైన్ అయితే ఎక్కేసాము. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయ్యింది. అక్కడి నుంచి మేము రూమ్ తీసుకున్నాం హోటల్ విక్టోరియా అని. అది మనకి బీచ్ వ్యూ వస్తుంది. బీచ్ రోడ్ దగ్గరే మేము తీసుకున్నామనమాట. హోటల్ అయితే చాలా బాగుంది స్టే. మేమింకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా పూరి వెళ్ళేవాళ్ళు చూడాలి అనుకుంటే ఇలాంటి హోటల్ తీసుకోండి. బావుంది. మనకి వ్యూ అది ఉంటుంది కదా! బట్ ఏమైందంటే అప్పటికి ఈవెంట్స్ ఏవో అవుతున్నాయి. సో, బీచ్ రోడ్ అంతా మాకు అది కవర్ చేసేసారు టెంట్స్ అన్నీని. సో, మాకు వ్యూ కనిపించలేదు. డైరెక్ట్‌గా ఇంక టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. అది అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడంతా కాజాలు ఫేమస్ అంట. చాలా ఎక్కువున్నాయి. మేమైతే తీసుకున్నాము. అండ్ చిన్న చిన్న రోడ్లు భలే ఉన్నది. అంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చింది నాకైతే. సో, ఇంకలా టెంపుల్‌కి వెళ్ళాము. నైట్ అయిపోయింది. మనకేంటంటే టెంపుల్‌లోని టికెట్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అండ్ మొబైల్ ఇంకా ఫుట్‌వేర్ ఉంటాయి కదా! లాకర్స్ అవి కూడా ఫ్రీ అనమాట. సో, మేము ఇన్‌సైడ్ అయితే ఫుడ్ అలౌ చేయరు. కిడ్స్‌కి ఏమైనా ఫుడ్ ఉన్నా బయటనే పెట్టేయాలి. ఈ టెంపుల్ అయితే శంకరాచార్యులు పరిపాలించిన చారధాంలో ఒకటనమాట. ఇదే కాకుండా శంకరాచార్యులు 4 పీఠములున్నాయి కదా! అందులో ఒకటి పూరి అనమాట. ఈ టెంపుల్‌లో కృష్ణుడు, సుభద్రాదేవి అండ్ బలరాముడు బ్రదర్ అండ్ సిస్టర్‌తో కలిపి ఉంటారు. టెంపుల్ అయితే చాలా బావుంది ఇన్‌సైడు. చాలా టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్‌తోనే. అండ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇందులో చాలా మిస్టరీస్ ఉన్నాయి. లైక్ మనకి గోపురం పైన ఫ్లాగ్ ఉంది కదా! ఫ్లాగ్ అయితే గాలికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎగురుతుంది. అదొక మిస్టరీ. సుదర్శన్ చక్రం ఉంటుంది కదా! అదైతే మనం ఎటువైపు నుంచి చూసినా ఎనీ డైరెక్షన్ మన వైపు ఉన్నట్టుంటుంది. మరీ టెంపుల్ దగ్గర నుంచి పైకి చూడకుండా కొంచెం డిస్టెన్స్‌లో చూడండి. అండ్ ఇందులోని ప్రసాదం ఉంటుంది కదా! అది 7 కుండల్లో ప్రిపేర్ చేస్తారు. అది కూడా లైన్‌గా పెట్టి. ఇందులో మిస్టరీ ఏంటంటే ఫస్ట్ కుండలో ప్రసాదం ఫస్ట్ కుక్ అవుతుందంట. ఎంత అద్భుతం కదా! అండ్ ఈ టెంపుల్ పైన అస్సలు బర్డ్స్ అనేవే ఫ్లై చేయవంట. అండ్ ఏరోప్లేన్ కూడా అస్సలు వెళ్ళదంట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బీచ్ దగ్గర కదా టెంపుల్. ఇన్‌సైడ్ టెంపుల్‌లోని అసలు బీచ్ సౌండే వినిపించదంట. అంతలా కట్టారంట. అదొక మిస్టరీ. అండ్ మనకిక్కడ కృష్ణుడు అంటే వుడెన్ రూపంలో ఉంటాడు. అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఫుల్‌గా ఫార్మ్ అయిన రూపం అయితే కాదు. హాఫ్‌గానే కృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముడు ఉంటారనమాట. హ్యాండ్స్, లెగ్స్ ఉండవు. దానికి చాలా పెద్ద స్టోరీ ఉందంట. అండ్ ఎవ్రీ ఇయరు ఈ గర్భగుడి దేవుడిని చేంజ్ చేస్తారు. మేమైతే ఇక్కడ టెంపుల్‌ని చూసుకొని ఆ రోజు నైట్ రూమ్‌కి వెళ్ళిపోయాం. రూమ్‌కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని అక్కడైతే ఫుడ్ ఉండదు. సో, ఫుడ్‌కి కొంచెం ఇబ్బందవుతుంది. అక్కడి నుంచి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం భువనేశ్వర్ వెళ్ళడానికి కోనార్క్ టెంపుల్. సో, కోనార్క్ టెంపుల్‌కొచ్చేసాము. దానికి బిఫోరే పూరి బీచ్ చూసుకొని కోనార్క్‌కి వెళ్ళిపోయామనమాట. కోనార్క్, పూరి అసల అందరూ చూడాల్సిన ప్లేసెస్ అయ్యి ఎవ్వరూ మిస్ కాకండి. నాకు ఆ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడేమో అనిపించింది. చాలా బావుంది. మళ్ళీ ఇంకెప్పుడు దర్శనం అవుతదో. సో, కోనార్క్‌కొచ్చేసాము. కోనార్క్ అయితే చాలా బావుందనమాట ఈ టెంపుల్. 13th సెంచరీ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అంట 1238 ఇయర్‌లో కన్‌స్ట్రక్ట్ చేస్తే 1250కి అయ్యిందంట. సూర్య భగవానుడంట ఇక్కడ తపస్సు చేసేవారంట. అండ్ ఇక్కడ 1200 శిల్పులు వాళ్ళ శ్రమతో కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఎంత బావుంది తెలుసా! చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది కన్‌స్ట్రక్షన్‌కి 12 ఇయర్స్ అయ్యింది. సో, చాలా బావుంది టెంపుల్ అయితే. అండ్ సూర్యుడికి రథం ఫామ్‌లో ఉంటుంది టెంపుల్. 7 హార్సెస్ ఉంటాయి. వన్ సైడ్
12 చక్రాస్ ఉంటాయి. అంటే ఆ వీల్స్ ఉన్నాయి కదా! వన్ సైడ్ రథంకి వన్ సైడ్ 12, ఇటు ఆపోజిట్ 12, టోటల్‌గా 24 చక్రాస్ ఉన్నాయన్నమాట. అప్పట్లో ఏం చెప్పేవారంటే ఈ 24 చక్రాస్‌ని 24 అవర్స్ కింద కన్సిడర్ చేసేవారంట. అండ్ ఆ 7 హార్సెస్ ఉన్నాయి కదా! అది 7 వీక్స్ కింద కన్సిడర్ చేసేవారంట. సో, ఈ 24 చక్రాస్ ఆ షాడో బట్టి వీటిలో లైక్ టైం చూసేవారంట. ఇందులోని 2 చక్రాస్ అయితే ఇంకా ఎగ్జాక్ట్ టైమ్ వస్తుంది. అంటే 2 మినిట్స్ అలా డిఫరెన్స్ వస్తుంది. అంటే ఈ ఇయర్స్‌లో కొంచెం చేంజ్ అయిందంట. క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు ఏదైనా. బట్ వాళ్ళైతే మనకక్కడ గైడ్స్ చూపిస్తారు. ఎగ్జాక్ట్ టైం వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఈ టెంపుల్‌లో ఏంటంటే గర్భగుడి పైన 58 టన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ పెట్టారంట. అండ్ సూర్య భగవానుడినేమో ఐరన్‌తో చేశారంట. సో, ఆ మ్యాగ్నెట్ వలన ఈ విగ్రహం అనేది గాల్లోని ఫ్లోట్ అయ్యేదంట. చాలా బాగుండేదంట. టెంపుల్‌కి దగ్గరలోనే బీచ్ ఉండేది. సో, ఆ బీచ్‌లో షిప్స్ వస్తాయి గదా! ఈ మ్యాగ్నెట్ వల్ల ఆ షిప్స్ అనేవి మూవ్ అయ్యేవి కాదంట. సో, దానివలన ఏంటంటే ఆ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి టెంపుల్‌నంతా డ్యామేజ్ చేసేసారంట. చాలా డ్యామేజ్‌లు కూడా ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్‌లో ఏంటంటే సన్‌రైజ్ అయ్యేతది కదా! అది డైరెక్ట్‌గా దేవుడి పైన ఉన్న వజ్రాల కిరీటం పైన పడేదంట సన్‌రైజ్. దానివల్ల చాలా బాగుండేదంట టెంపుల్ అంతాని ఇన్‌సైడ్. సో, డ్యామేజ్ అయితే చాలా ఎక్కువున్నది. టెంపుల్‌లోని గర్భగుడి అయితే ఇంకా కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం ఏదో రీఫిల్లింగ్‌లా చేశారనమాట. సో, ఇక్కడైతే టెంపుల్ చాలా బావుంది. ఛాయాదేవి టెంపుల్ ఈ సూర్య భగవాన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటదనమాట. మేమెళ్ళిన రోజైతే బాగా ఎండగా ఉంది. చాలా ఎండగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం క్యాప్స్ ఆర్ అంబ్రెల్లా గాని తీసుకొని వెళ్ళండి. అండ్ ఆ రోజు ఏదో అయ్యింది. సో, అందరూ వచ్చారు చాలామంది. సో, టెంపుల్ అయితే చూడాల్సిన టెంపుల్. ఇక్కడున్న అదిగో వీల్స్ ఉన్నాయి కదా! ఈ వీల్స్ నుంచి టైం అంటే మంత్ కింద కన్సిడర్ అవుతుంది కదా! సో, మన బర్త్‌డేస్ మంత్స్ వస్తాయి కాబట్టి అలా మేము చూసుకొని చూసాను నేను. ఛాయాదేవి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. అండ్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. పైన గర్భగుడి కొంచెం డ్యామేజ్ అయ్యిందని. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. అందరూ విజిట్ చేయండి. బయట ఇంకా మేము ఉంటాయి కదా ఐటెమ్స్ అలాంటివి ఏమైనా కొనుక్కున్నాం. మ్యాగ్నెట్స్ అయితే పక్కాగా కొనుక్కుంటాం. అక్కడి నుంచి ఇంకా దగ్గరలో చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి భువనేశ్వర్‌లోనే. మా ట్రైన్ వచ్చేసరికి నైట్ 9 అనుకుంటా అరౌండ్. నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ వెళ్ళిపోతాము. సో, బిఫోర్ ఇంకా అక్కడుండే టెంపుల్స్ అన్నీ చూసామనమాట. దగ్గరలోని శివుడి టెంపుల్ ఇంకా అన్నీ చూసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఆహ్, నాకైతే పూరి టెంపుల్ బాగా నచ్చింది. చాలా బావుంది. అసలు మాటల్లో చెప్పలేము. ఆ దేవుడిని చూడాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా! ఏదో రియల్‌గా చూసినట్టు అనిపిచ్చింది. టీవీలోని రథయాత్ర అయినప్పుడు చూస్తాం కదా! ఆ చిన్ని కృష్ణుడు ఎంత భలే ఉంటాడు కదా! జగన్నాథుడు. సేమ్ నాకు అంటే మనకి ఆ డోర్ నుంచి ఫుల్‌గా కనిపించరనమాట. మిడిల్‌లో నించుంటేనే ఎవరైనా టెంపుల్‌కి విజిట్ చేసినప్పుడు మాత్రం మీరు మిడిల్‌లో నుంచే చూడండి. ఎందుకంటే మనం ఒక సైడ్‌కున్నామా మనకి దేవుడు అస్సలు కనిపించరు. హాఫే కనిపిస్తారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు హాఫే కనిపించారు. మళ్ళీ ఆ దర్శనం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో, మేమైతే ట్రైన్‌కి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అక్కడ ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోతుంది. వైజాగ్ అయితే నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! అండ్ ఫస్ట్ టైమ్ గానీ నా వీడియోస్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.